12 LP అనుకో 1 lakh per month వస్తుందా? అయితే అప్పుడు న్యూ టెక్నాలజీస్ వస్తే ఎలా మారాలి? మాస్ హైరింగ్స్ బాగా తెలుసు, మాస్ లేయర్స్ ఎవరు మాట్లాడేందుకు. సో ఈ ట్రూత్స్ అని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో వెల్కమ్ టు కోడ్ రూలర్. డార్క్ సైడ్ ఆఫ్ టెక్ జాబ్స్, వాట్ దే డోంట్ టెల్ యూ. ఈ టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఏంటంటే అసలు అందరూ శాలరీస్ అంటే 12 LPA, 24 LPA, 30 LPA, 60 LPA, 1 CR అని మాట్లాడతారే కానీ ఆడుండే వర్క్ గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? ఆ పెద్ద పెద్ద కంపెనీలు తెలుసు, మెటా అంటాం, యాపిల్ అంటాం, మైక్రోసాఫ్ట్, అమెజాన్, TCS, విప్రో, అది ఇది అంటాం కదా, కానీ లోపల జరిగేది మీకు తెలియదు కదా. సో మన మీద ఎంత ప్రెజర్ ఉంటుంది తెలుసా? అసలు మనం వర్క్ చేస్తున్నాం, సో వాడు మన చేత ఒక పర్ మంత్ 1 lakh ఇవ్వాలంటే మనం వాళ్ళకి ఎంత వర్క్ చేసి పెడుతున్నాం తెలుసా? సో ఇవన్నీ మన వీడియోలో డిస్కస్ చేస్తాం అన్నమాట. సో మనం వెళ్ళిపోదాం. సో అందరికీ ఏం తెలుసు, ఇప్పుడు టెక్ జాబ్స్ అంటే శాలరీస్ ఎక్కువ, రిమోట్ వర్క్స్, అది ఇది అంటారే కానీ ఎంత స్ట్రెస్ ఉంటుంది తెలుసా అసలు. ఆ పెండింగ్ వర్క్ లేదు, ఆ టైంకి వెళ్ళిపోవాలి, టైంకి వర్క్ అయిపోవాలి, అంతే, ఇంకేం ఉండకూడదు. పెండింగ్ వర్క్ మిగలకూడదు. అదర్ వర్క్స్ ఒకవేళ అదర్ ఎంప్లాయీస్ రాకపోతే వాళ్ళ వర్క్ మన మీద పడుతుంది, అవి కనపడవా. సడన్గా లేఎఫ్ అంటారు, మాస్ లేఎఫ్ అంటారు, దాంట్లో మనం ఉంటామో లేదని భయం. సో సడన్గా మన పక్కన జప్పని జాబ్ లేపిస్తే పరిస్థితి ఏంది? ఈ మధ్య ఏం జరిగిందంటే సడన్గా ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడు, ఆన్ ది స్పాట్ అక్కడి నుంచి అతను సెక్యూరిటీ వచ్చి తీసుకెళ్ళిపోయారంట. ఏంటి, అతను ఫుడ్ ఐటమ్స్ ఆడే ఉన్నాయి, అన్నీ ఆడే ఉన్నాయి, తీసుకెళ్ళిపోయారు. అది సడన్గా జరిగిపోద్ది. సో మనకు తెలియదు అసలు ఏంది వీళ్ళు తీసేస్తున్నాలో, ఈ విషయం తెలియకుండా ఈ విధంగా జరిగిపోతుంది. సో అసలు ఎంత నేర్చుకోవాలి తెలుసా? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక టెక్నాలజీ నేర్చుకుంటాం, మళ్ళీ కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆ టెక్నాలజీ నేర్చుకోవాలి, కొత్త ఫ్రేమ్వర్క్ వస్తుంది, ఆ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. ఎన్ని నేర్చుకోవాల్సి వస్తుంది చెప్పండి? మీరు ఆలోచించండి ఒకసారి ఎలా ఉంది పరిస్థితి అని. సో ఓవర్ వర్క్ అంటాం తెలుసా అసలు. మామూలుగా జాబ్స్ ఎంతసేపు ఉంటుంది? నార్మల్ ఒక టీచర్ జాబ్ తీసుకోండి, మార్నింగ్ 9కి పోతాడు, 5కి వచ్చేస్తాడు. ఒకవేళ ఇంటికాడ ఒక 1 or 2 hours పేపర్ కరెక్షన్స్ లేదా రికార్డ్స్ చెకింగ్ ఇలా ఉంటుంది అంతే. కానీ అదే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే పొద్దున్న 9కి పోతాడు, 5కి వస్తాడు, మళ్ళీ ఇంట్లో ల్యాప్టాప్ తీయాలి, మళ్ళీ వర్క్ స్టార్ట్. ఎప్పుడు మీటింగ్ పెడతాదో తెలియదు, అర్ధరాత్రి మీటింగ్ పెట్టి ఈ వర్క్ అది ఇది అంటాడు, మళ్ళీ మీటింగ్లో రాకపోతే నువ్వు ఎందుకు రాలేదు అంటాడు. ఇలా ఉంటుంది పరిస్థితి. కొన్నిసార్లు నిద్ర లేక హ్యారీ బ్యాగ్స్ వస్తాయి కళ్ళ కింద, అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎంత మీద ప్రెజర్ ఉంటుంది, డెడ్ లైన్ దగ్గర పడిందో చాలు, ప్రాజెక్టు ఫుల్ వర్క్ ఏట ఆగిపోయింది, ఎందుకు ఇది అది ఇది అని చెప్పి ఫుల్ అటు ఇటు జరుగుతాయి. కానీ ఈ విషయాలు ఎవరు మీకు బయటికి చెప్పరు. అడిగితే మీకు కనిపించే 2 విషయాలు, కంపెనీ పేరు, శాలరీ, ఇంకేం కనపడు. కంపెనీ పేరు, శాలరీ, లోపల జరిగేది చూడాలి కదా. లేఆఫ్స్ అన్నాం కదా, ఎప్పుడు జాబ్ బికేసో తెలియదు. ఈరోజు జాబ్ ఉంది, రేపు పొద్దున్న నీకు జాబ్ ఉంటుందో నేను చెప్పలేము. అలాగుంది టెక్ ఇండస్ట్రీ ప్రజెంట్. ఇఫ్ ఇన్ కేసు నువ్వు ప్రజెంట్ బాగానే ఉంటుంది, రేపు పొద్దున జాబ్ బికేసో ఏం చెబుతుంటే చెప్పలేరు. ఒక కార్ కరెక్ట్ ఉంది, ఓకే నీ స్కిల్ సరిపోలేదు పో, వెళ్ళిపోయింది, వచ్చేస్తుంది లెటర్, రిజిగ్నేషన్ లెటర్, లేకపోతే నీ చాలా బలవంతంగా రిజిగ్నేట్ చేపించేస్తారు. సో అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. అది సెక్యూరిటీ లేదు. గవర్నమెంట్ జాబ్స్ కంటే ఒక సెక్యూరిటీ, బట్ ప్రైవేట్ జాబ్స్ ఇవి, ఏది టెక్ జాబ్స్, దీంట్లో అసలు సెక్యూరిటీ లేదు. ఓన్లీ కొన్ని కంపెనీస్కి మాత్రమే అది కొంచెం, ఆ కంపెనీస్ ఏంటంటే జాబ్ నుంచి పేకరు అలాగ ఉంటుంది అన్నమాట, ఏది TCS. బట్ మిగిలిన కంపెనీ ఏంది? సో ఆడ పరిస్థితి ఏంది ఎంత దారుణంగా ఉంటే? సో ఆడ మీరు అనుకుంటారు ఓకే మార్నింగ్ 6 to 5, వీకెండ్ 2 days హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ మీకు అది తెలియదు ఎంతసేపు వర్క్ చేయాలి తెలుసా. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక 5 days వర్క్ చేస్తుంది, ఓకే 5 days మార్నింగ్ ఈవినింగ్ వర్క్ చేసి వీకెండ్లో రెస్ట్ చేసుకున్నట్టే ప్రోగ్రామింగ్ సెక్షన్స్, లేదు ఆ సెషన్స్, లేదు ఫ్రేమ్వర్క్ సెషన్స్, న్యూ టెక్నాలజీ సెషన్స్, అవి ఈవెన్ పెట్టి నీకు మీట్లో లింక్స్ పెడతారు, నువ్వు జాయిన్ అవ్వాల్సిందే. వాళ్ళకి తెలుస్తుంది ఎవడు జాయిన్ అయ్యాడు లేదు, ఎందుకు జాయిన్ అవ్వదు రీజన్ చెప్పుకోవాలి. ఇలా ఉంటుంది పరిస్థితి. ఈ విధంగా ఉంటుంది. ఏంది
సరిగ్గా టైం ఉండదు, తినడానికి టైం, తినేటప్పుడు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు, అంత దారుణంగా ఉంటుంది. కొన్ని కంపెనీస్ అయితే ఇంకా దారుణం, సాటర్డే కూడా వర్క్ పెట్టచ్చు కదా అని అంటారు. సో కొన్ని కంపెనీస్ అయితే ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్ స్కిల్ లేకపోయినా జాయిన్ చేసుకునే కంపెనీలు కొన్ని ఉన్నాయి. ఏంటి, నీకు ఆ స్కిల్ లేకపోయినా పర్వాలేదు, కొన్ని కంపెనీలు తీసుకుంటారు. నేను ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నా నీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. కొన్ని కంపెనీస్ సప్పని తీసేస్తారు, నీకు ఆ స్కిల్ లేదు వెళ్ళిపో అంటారు. సో ఇలా ఉంటుంది పరిస్థితి. సో ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కంపేర్ చేస్తే, ఇప్పుడు మీరు డాక్టర్ కోర్స్ చేస్తున్నారప్ప. సో మీరు డాక్టర్ కోర్స్ అయిపోయింది, 5 years చదివేస్తారు, డాక్టర్ అయిపోయారు. సో మీరు ఏం చేయాలి, నార్మల్గా ట్రీట్మెంట్ ఏం చేస్తారు. ఎవ్రీ ఇయర్ అదే డాక్టర్ కోర్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఎవ్రీ ఇయర్ డాక్టర్ కోర్స్ నేర్చుకుంటాను అంటే ఎలా ఉంటుంది చెప్పు. ఒకవైపు ట్రీట్మెంట్ కోర్స్ నేర్చుకోవాలి, ఇలా ఉంది. సో అలా ఉంటే కదా. కానీ మా పరిస్థితి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి అలానే ఉంటుంది. ఏంటి, వర్క్ చేయాలి, కొత్త టెక్నాలజీ నేర్చుకో. సో ఎప్పుడు న్యూ టెక్నాలజీ వస్తే అది నేర్చుకునేయాలి. ఇప్పుడు రీజన్గా డీప్ సీక్ దాని గురించి తెలిసి పెట్టుకోవాలి. ఎందుకు యాడ్ ఉపయోగిస్తాం మనకే తెలియదు. చాట్ జీపీటీ బడ్జెట్ ఎక్కువ, ఏపీ లాగాలంటే. ఇంకోటి జెమినీ, అది బడ్జెట్ ఎక్కువ. ఇదేంది డీప్ సీక్ బడ్జెట్ తక్కువ. ఇది యూజ్ చేసే టెక్నాలజీ చేంజ్. సో అలా ఉంటుంది అన్నమాట, టెక్నాలజీ మార్చేస్తారు. సో అంత దారుణంగా ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు 1 lakh వస్తే, ఒక ఫ్యామిలీ బెంగళూరులో ఒక జాబ్ చేస్తున్నాడు, అతనికి 1 lakh లేదు ఒక 50 వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. బెంగళూరులో ఆడ హౌస్ రెంట్ 20K దాకా లాగేస్తారు. హౌస్ రెంట్ 20K పోతే ఇంకా వీళ్ళ సేవింగ్స్ పరిస్థితి ఏంది, వీళ్ళ బయట తిరగాలన్నా తిండన్నా యాడ సరిపోద్ది చెప్పి ఒక 30K. సో దాంతోపాటు అతను రాను పాను ఛార్జెస్, మళ్ళీ వాడు కరెక్ట్గా అమౌంట్ అసలు వీడు దాంతోపాటు పైన ట్యాక్స్లు అంటాడు, ఇది అంటాడు, అన్నీ కట్ చేసుకోక ఆడ మిగిలేది ఏముంది చెప్పండి. ఈడేమో అది ఇదని చెప్తారు, కానీ ఆడ శాలరీలు రావు. శాలరీలు వచ్చినా కరెక్ట్గా ఉండవు. నీకు వచ్చే శాలరీ నీకు సరిపోదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా సక్సెస్ అవ్వచ్చు. ఏంటి, జాబ్స్ ఎప్పుడంటే తెలుసు, ఎప్పుడో కూడా పీకేస్తారు. సో ఇంత హార్డ్ వర్క్, ఇంత దారుణమైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి. ఒకటే మాట, నువ్వేంటి ఎక్స్ట్రా వర్క్ చేయాలో ఎక్స్ట్రా పేమెంట్ తీసుకో, లేదా వర్క్ చేయకో. సో మీరు స్మార్ట్గా నేర్చుకోండి. ఎలాగంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఏది ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అన్నీ వస్తున్నాయి. నువ్వు అన్నీ నేర్చుకుంటే దెబ్బ పడిపోద్ది. సో ఏంటి, ట్రెండింగ్లో ఏముంది. సో ప్రజెంట్ ఏది నేర్చుకుంటే మనకి ఈజీగా జాబ్ వస్తుంది, ఏ స్కిల్ ప్రజెంట్ ఆన్ గోయింగ్లో ఉంది. సో ఆ స్కిల్ నేర్చుకుంటే నాకు ఈజీగా జాబ్ వచ్చేయాలి. ఆ విధంగా ఏమన్నా చూడు. తర్వాత దాని గురించి రీసెర్చ్ చేయి. నీ నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ చేయి. నెట్వర్క్ ఇంప్రూవ్ చేయడం అంటే, ఇప్పుడు మీ కాడ ఫ్రెండ్స్ ఉంటారు, కోడింగ్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్ ఇలాంటి రియల్గా జరుగుతుంటాయి. అటు సీనియర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఏంటి, రియల్ ప్రాజెక్ట్స్ మీద సీనియర్స్ కూడా వర్క్ చేస్తున్నప్పుడు అందరూ వస్తారు. 10 మందిని కలువు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వు, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ తీసుకో, మెయిన్స్ తీసుకో. ఈఫ్ ఇన్ కేస్ నీకు ఛాన్స్ ఉంటే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు జాబ్కి. ఫర్ సపోజ్ ఇక్కడ లే ఆఫ్ జరిగింది, కానీ నీకు అక్కడ జాబ్ అడుగు, ఇస్తారేమో చెప్పలేము. ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయితే హైక్ ఎక్కువ వస్తుందేమో చెప్పలేము. సో నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ చేయి. సో ఈఫ్ ఇన్ కేస్ ఆ ఎన్విరాన్మెంట్ మాలేకపోతే దానికి దూరంగా ఉంది. ఈఫ్ ఇన్ కేస్ అది సెట్ అవ్వదు, ఇలా ఉన్న పరిస్థితుల్లో నువ్వు అటువైపు వెళ్ళకు, చాలా ఇబ్బంది అయిపోద్ది చెప్తున్నాగా. సో నువ్వు చాలా స్మార్ట్గా సర్వైవ్ అవ్వాలి. ప్రజెంట్ జాబ్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ టైంలో నువ్వు స్మార్ట్గా లేకుండా బాగా లేజీగా ఉంది, ఆట ఈట ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఎవ్రీథింగ్. ఎందుకు, ఫ్యూచరు ఇప్పుడే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటే ఒక 5 years తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఒక 10 years తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉండబోతుంది. 10 years బ్యాక్, 10 or 20 years బ్యాక్ ప్రోగ్రామింగ్ రాగానే లైట్గా ఆ టైంలో ప్రోగ్రామింగ్ అంత గ్రిప్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఫుల్గా వచ్చేసింది ప్రోగ్రామింగ్. ఇది పిల్లకాయలకు కూడా ప్రోగ్రామింగ్ నేర్పిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొక్కి పడేస్తుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ ప్రోగ్రామింగ్ వస్తుంది చెప్పలేము. అసలు ప్రోగ్రామింగ్ ఉంటుందో తెలీదు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు, తర్వాత బిట్ కాయిన్ సంబంధించి అంటారు. ఏవో టెక్నాలజీస్ పెరుగుతున్నాయి, దాంట్లో ఏది నేర్చుకోవాలి, ఏది ఫ్యూచర్ గ్రోత్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసుకోండి. సో దాట్స్ ఆల్ గైస్. సో ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, మీరు ఒకసారి చూసుకోండి పరిస్థితి ఎలా ఉందో. సో ఇప్పటికీ మీకు టెక్ జాబ్ కావాలా అని మీరు అనుకుంటున్నారా?
అంటే చెప్పాను కదా, సో వర్క్ ప్రెషర్ ఎక్కువ, డెడ్ లైన్స్ వచ్చిందంటే తొక్కి నారదీస్తారు. సో దాని తర్వాత మీకు నైట్ నిద్ర ఉండదు, కాల్స్లోకి జాయిన్ అవ్వలేదు ఎందుకు, అది ఇది. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే 24 hours నీటిలోనే పడి ఉంటాం. అది ఈ మేనేజర్ అయితే ఇంకో మేనేజర్, ఏంటిది ఎంతవరకు వచ్చిన ప్రాసెస్, అది ఇది, తర్వాత వర్క్ చేయలేక నీ పని అయిపోతుంది. సో ఇప్పటికైనా మేలుకో, సాఫ్ట్వేర్ జాబు బయట శాలరీ కంపెనీ పేరే కాదు, లోపల ఎలా ఉందో చూడు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఇన్ కేస్ ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, నాకు ఈ విధంగా కావాలి, నీకు లేదు ఈ టెక్నాలజీ రిలేటెడ్ కావాలి, లేదు ప్రజెంట్ ట్రెండింగ్ ఈ టాపిక్ దాని గురించి ఏమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వు. సో ఏం నేర్చుకుంటే పోవాలి, అలా ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను దాని రిలేటెడ్ వీడియోస్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది, మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వీడియోస్ నేను చేసే ఇలాంటి బెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీరు చూడొచ్చు ఈజీగా. సో దట్స్ ఆల్ గైస్ టుడే.